మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాద ఘటనలో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. ఆయన ప్రయాణించిన విమానంలో శాటిలైట్ ఆధారిత గగన్ భద్రతా వ్యవస్థ లేకపోవచ్చని ప్రాథమిక దర్యాప్తులో తెలుస్తుంది. ఈ కారణంగానే పొగమంచులో ల్యాండింగ్కు పైలట్ గుర్తించలేదని స్పష్టమవుతుంది. మరోవైపు ఈ ప్రమాద ఘటనపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అనుమానం వ్యక్తం చేయడాన్ని బీజేపీ తప్పుపట్టింది. కాగా ఈ ప్రమాదంలో ఎటువంటి కుట్ర లేదని, రాజకీయం చేయొద్దని వ్యాఖ్యానించారు శరద్ పవార్. తాజా ఘటన నేపథ్యంలో గతంలో జరిగిన అనేక విమాన ప్రమాదాలు తెర మీదకు వచ్చాయి. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ప్రమాదవశాత్తు మరణంగా బారామతి పోలీసులు కేసు నమోదు చేశారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ ఫోరెన్సిక్ బృందాలు ఘటనా స్థలంలో దర్యాప్తును చేపట్టాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం లియర్జెట్ 45 విమానం పొగమంచు, వెలుతురు లేమి కారణంగా ప్రమాదానికి గురైనట్టు స్పష్టమైపోయింది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్తో పాటు విదీప్ జాదవ్, పింకీ మాలి, కెప్టెన్ సుమిత్ కపూర్, కెప్టెన్ శంభవి పాఠక్లు ప్రాణాలు కోల్పోయారు. గాలిలో విమానం ఒడిదుడుకులకు లోనైందని, ఆ తర్వాత కూలిన వెంటనే పేలిపోయిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు వెల్లడించారు. విమానం అసలు ఎందుకు నియంత్రణ కోల్పోయింది? సాంకేతిక లోపమా లేక వాతావరణ పరిస్థితుల ప్రభావమా అన్నది పరిశీలిస్తున్నారు. బారామతి విమానాశ్రయం సమీపంలో జరిగిన ఈ ప్రమాదం రాజకీయంగానే కాకుండా విమానయాన రంగంలో కూడా పెద్ద చర్చకు దారితీసింది. ప్రమాదంలో ప్రముఖ వ్యక్తులు మరణించినప్పుడు దర్యాప్తును సిఐడి నిర్వహిస్తుంది. ముందుగా స్థానిక పోలీసులు కేసు నమోదు చేస్తారని, ఆ తర్వాత సిఐడి దర్యాప్తు బాధ్యత స్వీకరిస్తుందని చెప్తున్నారు. కాగా బారామతి విమానాశ్రయంలో జరిగిన విమాన ప్రమాదంపై ఏఏఐబి లోతుగా దర్యాప్తు చేస్తోందని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. విమాన ఆపరేటర్కు సంబంధించి ఎలాంటి భద్రతాపరమైన ఆందోళనలు లేవని వివరించారు. వీటీఎస్ఎస్కి రిజిస్ట్రేషన్ నెంబర్ గల లియర్జెట్ 45 విమానాన్ని ఢిల్లీకి చెందిన నాన్ షెడ్యూల్డ్ ఆపరేటర్ విఎస్ఆర్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నడుపుతోంది. ప్రమాదానికి గురైన విమానం పైలట్ ఇన్ కమాండ్కి 15,000 గంటలకు పైగా విమానం నడిపిన అనుభవం ఉందని, అతను అనుభవజ్ఞుడైన పైలట్ అని తెలిపారు. విమానం కూలిపోయినప్పుడు బారామతి విమానాశ్రయంలో వెలుతురు సరిగా లేదని అన్నారు. ఈ విమాన ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణ జరిపిస్తామని చెప్పారు. అజిత్ పవార్ విమాన ప్రమాదానికి సంబంధించి అనేక కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఆయన ప్రయాణించిన విమానంలో శాటిలైట్ ఆధారిత భద్రతా వ్యవస్థ గగన్ లేకపోవచ్చని ప్రాథమిక దర్యాప్తులో తెలుస్తోంది. ప్రధాన విమానాశ్రయాల్లో ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ సాయంతో విమానాలు ల్యాండ్ అవుతాయి. విజిబిలిటీ తక్కువగా ఉన్న పరిస్థితుల్లో పైలట్కు ల్యాండింగ్ విషయంలో ఖచ్చితమైన మార్గదర్శకత్వం అందిస్తుంది. వర్షం, పొగమంచు కమ్మేసినప్పుడు పైలట్లు సజావుగా రన్వేపై దిగడానికి ఇది దోహదపడుతుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చిన్న ఎయిర్పోర్టుల కోసం స్వదేశీ పరిజ్ఞానంతో శాటిలైట్ ఆధారిత గగన్ జీపీఎస్ ఎయిడెడ్ జియో అగ్యుమెంటెడ్ నావిగేషన్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. కేంద్రం 2021 జూన్ 30న ఈ గగన్ వ్యవస్థను అమల్లోకి తెచ్చింది. కొత్తగా రిజిస్టర్ అయ్యే అన్ని విమానాల్లో తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. అయితే అజిత్ ప్రయాణించిన లియర్జెట్ 45 విమానం 2021 జూన్ 2న భారత్లో రిజిస్టర్ అయింది. బారామతి విమానాశ్రయం అనియంత్రిత ఎయిర్ఫీల్డ్, అంటే ఇక్కడ ప్రతి దశలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ వ్యవస్థ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండదు. ఇక్కడ ట్రాఫిక్కు సంబంధించిన సమాచారం స్థానిక విమాన శిక్షణ సంస్థల నుంచి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఐఎల్ఎస్ లేదా శాటిలైట్ ఆధారిత వ్యవస్థ అందుబాటులో లేకపోతే పైలట్లు సంప్రదాయ స్టెప్ డౌన్ ప్రక్రియను అనుసరిస్తారు. ఇందులో దశల వారీగా విమానం కిందికి వస్తుంది. పైలట్లు రన్వేను పూర్తిగా స్పష్టంగా చూసిన తర్వాతే విమానాన్ని ల్యాండ్ చేస్తారు. అనుకూల వాతావరణ పరిస్థితుల్లో ఇది సాధారణమే, కానీ పొగమంచు వంటి సందర్భాల్లో ఇక్కడ ల్యాండింగ్ చాలా సవాల్తో కూడుకున్న పనని విమానయాన రంగ విశ్లేషకులు చెప్తున్నారు. ఒక్క చిన్న పొరపాటు జరిగినా భారీ నష్టం వాటిల్లుతుందని తెలిపారు. అజిత్ ప్రయాణించిన విమానంలో ఈ సిస్టమ్ లేకపోవడంతో తక్కువ విజిబిలిటీ సమయంలో పైలట్లు రన్వేను సరిగా గుర్తించలేకపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. మరోవైపు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించడంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. బారామతిలో జరిగిన ఈ విమాన ప్రమాదం వెనుక ఏదైనా రాజకీయ కుట్ర ఉండి ఉండొచ్చని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పూర్తి నిజానిజాలు బయటికి రావాలంటే సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రస్తుత దర్యాప్తు సంస్థలపై నమ్మకం లేదని, అందుకే అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవాలని ఆమె కోరారు. అజిత్ పవార్ తిరిగి శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో చేరాలని యోచిస్తున్నట్లు ఇటీవల వార్తలొచ్చాయని, అటువంటి సమయంలో ఈ ప్రమాదం జరగటం అనుమానాలకు తావేస్తోందన్నారు మమత. ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక విషాదకరమైన మరణాన్ని రాజకీయం చేయటం తగదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మండిపడ్డారు. మమతా బెనర్జీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. కాగా అజిత్ పవార్ మరణాన్ని రాజకీయం చేయొద్దని ఆయన చిన్నాన్న ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కోరారు.
బెంగాల్ ముఖ్యమంత్రి మమతా అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆయన స్పందించారు. ఈ సంఘటనలో ఏదో రాజకీయం ఉందని కోల్కతా నుంచి ఒక వాదన వినిపించిందని, కానీ అలాంటిదేమీ లేదన్నారు. ఈ ప్రమాదంలో ఎటువంటి కుట్ర లేదు. ఇది పూర్తిగా ప్రమాదం. అజిత్ పవార్ మరణంతో మహారాష్ట్రకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఒక సమర్థుడైన నాయకుడు నేడు మనల్ని విడిచిపెట్టి వెళ్లారు. అంతా మన చేతుల్లో లేదు. నేను నిస్సహాయంగా భావిస్తున్నాను. కొన్ని సంఘటనల వెనుక రాజకీయాలు ఉండవు అని శరద్ పవార్ అన్నారు. అజిత్ మరణం మహారాష్ట్రకు ఓ పెద్ద షాక్ అని శరద్ పవార్ వ్యాఖ్యానించారు. కష్టపడి పనిచేసే సమర్థుడైన నాయకుడిని కోల్పోయామన్నారు. ఈ నష్టం పూడ్చలేనిదని అన్నారు. అన్ని విషయాలు మన చేతుల్లో ఉండవని తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్ సైతం ఈ విమాన ప్రమాదంపై అనుమానం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మృతితో వైమానిక భద్రతపై మరోసారి చర్చ జరుగుతోంది. గతేడాది 2025లో అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మరణించారు. ఆ ఘటన సమయంలో విమానంలో 242 మంది ఉండగా ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. అలాగే ఆ విమానం ఒక హాస్టల్పై కూలటంతో మరో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనను ఇంకా మర్చిపోకముందే పవార్ విమానం కూలిపోవటం అందరినీ కలిచివేసిందే. కాగా మన దేశంలో ఇప్పటివరకు జరిగిన విమాన ప్రమాదాల్లో ఎందరో ప్రముఖులు ప్రాణాలు కోల్పోయారు. చరిత్రలోకి వెళ్లి చూస్తే 1945 ఆగస్టు 18న తైవాన్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో నేతాజీ మరణం మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. 1965లో నాటి గుజరాత్ ముఖ్యమంత్రి బల్వంత్ రాయ్ మెహతా విమాన ప్రమాదంలో మరణించారు. ఆయన ప్రయాణిస్తున్న విమానంపై పాకిస్తాన్ ఎయిర్ క్రాఫ్ట్ కచ్ వద్ద దాడి జరిపింది. యుద్ధంలో మరణించిన ఒకే ఒక్క సీఎంగా బల్వంత్ రాయ్ మెహతా నిలిచారు. 1966లో ప్రఖ్యాత అణు శాస్త్రవేత్త, భారత అణు కార్యక్రమ పితామహుడు హోమీ జహంగీర్ బాబా శాస్త్రవేత్త ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా 101 విమానం స్విట్జర్లాండ్లోని స్విస్ ఆల్ప్స్ పర్వతాల్లో ఉన్న మౌంట్ బ్లాంక్ శిఖరంపై కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆయన మరణించారు. జెనీవా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ విభాగంతో విమాన పైలట్లు సరిగ్గా కమ్యూనికేట్ చేసుకోలేకపోవటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని దర్యాప్తులో వెల్లడైంది. 1980లో మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలోనే చనిపోయారు. ఢిల్లీలోని సఫ్దర్జంగ్ విమానాశ్రయం సమీపంలోని ఫ్లయింగ్ క్లబ్కు చెందిన విమానంలో సంజయ్ ఏరోబాటిక్స్ చేస్తున్న క్రమంలో అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోయారు. 2001 కాంగ్రెస్ సీనియర్ నేత మాధవరావు సింధియా కూడా విమాన ప్రమాదంలోనే ప్రాణాలు కోల్పోయారు. కాన్పూర్లో ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొనేందుకు విమానం మార్గమధ్యలో ఉండగా వాతావరణం ప్రతికూలంగా మారటంతో మెయిన్పురి సమీపంలో కూలింది. 2002లో నాటి లోక్సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. ఆయన ఒక ప్రైవేట్ హెలికాప్టర్లో భీమవరం నుంచి బయలుదేరారు. కృష్ణా జిల్లా కైకలూరు సమీపంలోని ఓ చెరువు వద్ద హెలికాప్టర్ కూలిపోయింది. 2004లో సినీ నటి సౌందర్య విమాన ప్రమాదంలో చనిపోయారు. ఆమె సింగిల్ ఇంజిన్ కలిగిన సెస్నా 180 విమానంలో బెంగళూరులోని జుక్కూర్ ఎయిర్ ఫీల్డ్ నుంచి కరీంనగర్కు బయలుదేరారు. ఈ విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే కూలిపోయింది. దీంతో అందులోని సౌందర్య సహా 4 ప్రయాణికులు చనిపోయారు. 2004లోనే నాటి మేఘాలయ రాష్ట్ర మంత్రి సెప్రియన్ సంగ్మా మరో 9 మంది పవన్ హ్యాండ్స్ హెలికాప్టర్లో అస్సాంలోని గువాహటి నుంచి మేఘాలయలోని షిల్లాంగ్కు బయలుదేరారు. షిల్లాంగ్ శివార్లలోని బారాపానీ సరస్సు సమీపంలో హెలికాప్టర్ కూలిపోయి మరణించారు. 2005లో ప్రముఖ పారిశ్రామికవేత్త, హర్యానా మంత్రి ఓం ప్రకాష్ జిందాల్ విమాన ప్రమాదంలో మరణించారు. మరో మంత్రి సురేందర్ సింగ్తో కలిసి హెలికాప్టర్లో ఢిల్లీ నుంచి చండీగఢ్కు బయలుదేరారు. ఉత్తరప్రదేశ్లోని సహారన్పూర్ సమీపంలో ఈ హెలికాప్టర్ కూలింది. 2009 సెప్టెంబర్ 2న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. ఈ హెలికాప్టర్ నల్లమల అడవుల్లోకి ప్రవేశించగానే వాతావరణం ప్రతికూలంగా మారింది. దీంతో హెలికాప్టర్ అదుపు తప్పి అడవుల్లోనే కుప్పకూలింది. 2011లో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి దోర్జీ ఖండు మరో 4 హెలికాప్టర్లు మరణించారు. తవాంగ్ నుంచి ఈటానగర్కు బయలుదేరిన హెలికాప్టర్ వెస్ట్ కామెంగ్ జిల్లాలోకి ప్రవేశించగానే అదుపు తప్పి కుప్పకూలిపోయింది. 2011లోనే మన దేశ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. బిపిన్ రావత్, ఆయన భార్య, మరో 11 మంది హెలికాప్టర్లో తమిళనాడులోని సలూర్ నుంచి వెల్లింగ్టన్కు బయలుదేరారు. అనంతరం తమిళనాడులోని కూనూరు సమీపంలో హెలికాప్టర్ కూలిపోయింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలానే ఉన్నాయి.